హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. పక్కి చేపలు అంటారు కదా, బుడ్డపరకలు అంటారు కొంచెంమంది. ఆ పక్కిని ఇక్కడ వలేసాము. రంగుల సైజు వల ఇది. ఈ వలలో ఇప్పుడు బుడ్డపరకలు పడ్డాయి. చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయనేది. ఈ బుడ్డపరకలతోనే మేము కొరమేళ్ళ కాడతాము. ఇది చిన్న చిన్న సైజు హాఫ్ ఇంచ్ వల అంటే ఇస్తారు ఎవరైనా కొట్లో, వలల కొట్లో. ఆ వల ఎత్తి కనుక బుడ్డపరకలు పడతాయి, పక్కి చేపలు. చూసారి క్యాన్ ఇటు పెట్టిపోయినవా? ఇవన్నీ పక్కి చేపలే, చాలా పడ్డాయి ఈ వలలో. ఇవన్నీ చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇవి కూడా అవే, చాలా చిన్న సైజుగా ఉంటాయి. ఏంటంటే వీటికైతే తొందరగా కొరమేను పడతాయి. వీటిని వీపున గుచ్చుకోవాలి, గాల ముళ్ళుని. మీకు కూడా ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు ఇలాంటి వల తీసుకొని మీరు కూడా కంపల్సరీగా నీళ్ళు ఉన్న చోట, ఇలాంటి బుడ్డపరకలు ఉన్న చోట, పక్కి చేపలు ఉన్న చోట వల వేసుకుంటే మీకు కూడా పడతాయి. ఈ పక్కి చేపల్ని ఒక చిన్న క్యాన్ తీసుకొని ఆ క్యాన్లో నీళ్లు పట్టుకొని ఎప్పుడు బతుకుండాలన్నట్టు, బతుకున్న చేపలను అయితేనే కొరమేను తొందరగా కొడుతుంది. అందుకని ఆ క్యాన్లో వేసుకొని బతికించుకొని మనం గాలాన్ని గుచ్చుకొని ఆడుకోవాలి. తొందరగా మనకి ఈ చేపల్ని చావకుండా చూసుకోవాలి. ఎప్పుడు నీళ్లు మారుస్తూ ఉండాలి అప్పుడప్పుడు, లేకుండా చనిపోతాయి ఈ చేపలు. అందుకనే వీటిని ఒక క్యాన్లో వేసుకొని ఈ క్యాన్ తీసుకొని మనం కొరమేళ్ళ కాడతాం అన్నట్టు. మీకు కూడా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో చూసినందుకు.